ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ప్రభు అయిన యేసుక్రీస్తు మీ మీద చాలా ఆప్యాయత కలిగి మీతో మాట్లాడి మిమ్మలను ఉత్సాహపరుస్తున్నారు. అది మాత్రమే కాదు, ఆలోచన ఇచ్చుచున్నారు. మనము ఒట్టి వాగ్దానము, దేవుని ఆశీర్వాదమైన మాటను మాత్రమే చూడకూడదు. దేవుడిచ్చే ఆలోచనల్ని మనలోనికి తీసుకుని జీవిస్తేనే మన ఆశీర్వాదం నిరంతరంగా ఉండును, ఆ సంతోషం నిరంతరమై ఉండును. అందువల్లనే అప్పుడప్పుడు ఆలోచన ఇస్తున్నారు. దేవుడు చెబుతున్నారు, వేద గ్రంథములో ఒక వాక్యము చెప్పబడినది. సామెతలు 23వ అధ్యాయము 16వ వచనములో, నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. దేవుడేం చెప్తున్నాడంటే, నా హృదయంలో ఒక ఆనందము కలగాలంటే నీ పెదవులు యథార్థమైన వాటిని పలకాలి. మంచి కార్యమును మాట్లాడు, నీతి కలిగిన కార్యము, న్యాయమైన కార్యమును మాట్లాడుట, అనీతి కార్యములు మాట్లాడకూడదు. దేవుని సంతోషపరిచే మాటలు మాట్లాడాలి. అప్పుడు దేవుడు ఆనందించునట. మీరు మాట్లాడితే దేవుడు సంతోషించునట. చూడండి, చిన్నపిల్లలు కూర్చుని మాట్లాడతారు, తండ్రి కూర్చుని వాటిని తిలకించును. చెడ్డ మాటలు మాట్లాడితే తండ్రి కోపడతాడు. నా బిడ్డ ఎక్కడి నుండి ఈ మాటలు నేర్చుకున్నది, ఇలా చెడ్డ మాటలన్నీ మాట్లాడుచున్నది, ఈర్ష్యతో మాట్లాడుచున్నదని తండ్రి హృదయం దుఃఖపడుతుంది. అదే ఆ బిడ్డ సాఫ్ట్గా, నెమ్మదిగా, జ్ఞానముతో, ప్రేమతో, ఇతరులతో దయతో మాట్లాడితే తండ్రి చూసి హృదయంలో సంతోషము కలుగును. అయ్యో, నా బిడ్డ ఎంతో చక్కగా మాట్లాడుతోంది, సూటిగా మాట్లాడుతున్నదని, ఇతరులకు ఓదార్పు కలుగునట్టు మాట్లాడుచున్నదని. అదే విధముగానే దేవుడు మనము మాట్లాడుచున్నది గమనించుచున్నారు. మనమేం మాట్లాడుతున్నామో, ఎలా మాట్లాడుతున్నామని. మన మాటలలో ఒక న్యాయము ఉండాలి, నీతి ఉండాలి, ఇతరులను సంతోషపరచు కార్యము ఉండాలి, అనీతి కార్యము మాట్లాడకూడదు. అప్పుడు దేవుని అంతరింద్రియములో ఆనందం కలుగునట. దేవుడు మనల్ని చూసి ఆనందించునట. మీరు దేవుని సంతోషపరుస్తున్నారా? యోచించి చూడండి. లేక దుఃఖపరుస్తున్నారా? మీరు మాట్లాడేది, నడుచుకునే విధమును చూసి దేవుడు దుఃఖపడుచున్నారా? మీ ఇంట్లో చిన్న పిల్లలు తల్లి మీద కోపంతో రగిలిపోవుట, తగువులాడుట, అలా కోపంతో మాట్లాడితే తండ్రి చూచి, ఎందుకు నా బిడ్డ ఇలా నడుచుకుంటున్నది? నీ తల్లి దగ్గర ప్రేమతో నడుచుకోకూడదా? శాంతముతో ఉండకూడదా? కోపంతో పళ్ళు కొరుకుచూ మాట్లాడితే తండ్రి హృదయం దుఃఖపడుతుంది. అదే తల్లికొక సహాయము చేసే కుమార్తెగా, కుమారునిగా సాఫ్ట్గా మాట్లాడి సహాయము చేస్తూ ఉంటే తండ్రి హృదయం ఆనందించును. మీరు యేసుని హృదయమును ఆనందింపజేయు పిల్లలుగా ఉండాలి. మంచి వాటిని మాట్లాడాలి, మంచి మార్గంలో నడవాలి, దేవుణ్ణి దుఃఖపరచునట్లుగా నడవకూడదు. అప్పుడు దేవుని హృదయం ఆనందించితే, పిల్లలను గూర్చి తండ్రికి సంతోషం కలిగితే అడగకుండానే అన్నిటినీ తీసుకుని వచ్చి ఇచ్చేదరు. చూశారా? పిల్లలు ఎదురు చూడరు. నాన్న, నేనివి ఎదురు చూడలేదు, నాకు తీసుకుని వచ్చారా? అవును, నువ్వు మంచి బిడ్డవు, అద్భుతంగా నడుచుకుంటున్నావు, నాన్నకు నిన్ను గూర్చి సంతోషమని తండ్రి ఆనందించును కదా. అదే విధముగానే మీరడగని ఆశీర్వాదములు ప్రభువు ఇచ్చును. నా కుమారుడు, నా కుమార్తె అని మిమ్ములను ఆనందింపజేయును. మీరాయన్ని సంతోషపరిస్తే ఆయన మిమ్మల్ని సంతోషపరచును. ఇప్పుడు ఆయన్ని సంతోషపరిచెదరా? మీ నోటి మాటలను బట్టి జాగ్రత్త కలిగి ఉంటారా? ఎవరిని గాయపరచకండి, ఎవరికి దుఃఖం కలుగజేయకండి, ఎవరిని అవమానపరచకండి. సంతోషంగా ఉండుడి, సాఫ్ట్గా మాట్లాడండి, ఇతరులను ఉత్సాహపరచండి. సరేనా? ఒక ప్రార్థన చేద్దాం. దేవా, నేను యథార్థమైనవి మాట్లాడేదను, నీతితోనే నడుచుకొనేదను. మీ హృదయమును ఎప్పుడూ నేను సంతోషపరచడం, మిమ్మల్ని దుఃఖపరిచి ఉంటే నన్ను క్షమించండి. ఇక అలా నడుచుకొననని నన్ను సమర్పించుకుంటున్నాను యేసు నామములో. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.